నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా ప్రొఫెసర్ ఈ వెంకటేష్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. ఎన్నికల విశ్లేషకులుగా అనుభవం ఉన్నది వెంకటేష్ గారికి. అలాగే మరో గెస్ట్ మల్లికల్ గారు, బహుజన ఉద్యమ నేత, తను బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే అంపావతిని గోవింద్ గారు, బీసీ నాయకులు, బహుజన ఉద్యమ నేత, బీఎస్పీ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ పాత పద్ధతే అసెంబ్లీకి అదే రెడ్లు రావడం జరిగింది. ఓవరాల్గా 1952 నుంచి నేటి వరకు చూసుకుంటే రాయలసీమ ప్రాంతం రెడ్లకైనా ఇతర వర్గాలకు, ఇతర సామాజిక వర్గాలకు అక్కడ ప్రాతినిధ్యం లేదనే దాని మీద ఇలా చర్చ చేద్దాం. ముందుగా పూర్ణచంద్ర సార్తో స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, రాయలసీమలో ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లాలో మొత్తానికి తీసుకుంటే బీసీ నాయకత్వం, ఎస్సీ ఎస్టీ, ఎలాగో ఎస్టీ అయితే ఒక్క ఎమ్మెల్యే లేరు అక్కడ, ఎస్సీ వాళ్ళకున్న రిప్రజెంటేషన్ వాళ్ళకు వచ్చింది. ఓవరాల్గా అంత జనాభా, బోయలు కానీ, కురుబలు కానీ, తర్వాత ఈడిగ కానీ, యాదవులు కానీ, వీవర్స్ కానీ అత్యధికంగా ఉన్నటువంటి పాపులేషన్ అక్కడ ఉన్నా కూడా ఇప్పటికి కూడా రెడ్ల నాయకత్వం ఎక్కువ అక్కడ అన్ని పొలిటికల్ పార్టీలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. రెడ్ల రాజ్యంగానే రాయలసీమ ముద్రపడ్డది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మనకి ఈ సందర్భంగా సర్దార్ నాగప్ప గారు అన్న మాటలు మనం గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సర్దార్ నాగప్ప గారు కర్నూలు ప్రముఖమైనటువంటి కాంగ్రెస్ నాయకులు. ఆయన పేరున కర్నూలులో వీధి కూడా ఉంది. ఆయన నెహ్రూతో సహచర్యం ఉంది, ఇందిరాగాంధీతో సహచర్యం ఉంది, అలానే నీలం సంజీవ్ రెడ్డి గారితో కూడా సహచర్యం ఉంది. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఎస్సీ వర్గానికి చెందినటువంటి నాయకులు సర్దార్ నాగప్ప గట్టిగా నీలం సంజీవ్ రెడ్డి గారిని వ్యతిరేకించాడు. నీలం సంజీవ్ రెడ్డి గారి రెడ్డి కులతత్వ పెత్తందారి పోకల్ని మన సర్దార్ నాగప్ప ఆ రోజు నాడే ఆయన నిరసించాడు, వ్యతిరేకించాడు. అది చాలా గొప్ప విషయం. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన సర్దార్ నాగప్ప గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్గా కూడా ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని రాయటంలో ఆయన కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. ఆయన అంబేద్కర్ గారి సహచరుడు. సో విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినవాడు, విద్వత్తు కలిగినవాడు, మరి రాజకీయ అనుభవం కలిగినవాడు. తర్వాత ఎస్సీ వర్గాలకు, బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడే గుర్తించి ఆయన ఒక మాట అంటాడు. నీలం సంజయ్ రెడ్డిని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, మామూలుగా డెమోక్రసీ అంటే అబ్రహాం లింకన్ ఏమని చెప్పాడు? డెమోక్రసీ ఈజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాడు ఆయన, అబ్రహాం లింకన్. నాగప్ప గారు ఏమన్నారంటే, మనకి స్వాతంత్ర్యం వచ్చింది కానీ డెమోక్రసీ మనకు కాదు, ఈ గవర్నమెంట్ రెడ్లకే. ఇప్పుడు జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఏమంటాం? గవర్నమెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనో, గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, మై గవర్నమెంట్ అంటూ ఉంటారు. ఈయన ఏమన్నారంటే, దిస్ ఈజ్ రెడ్డీస్ గవర్నమెంట్, ఇది డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ రెడ్డీస్, బై రెడ్డీస్ అండ్ ఆఫ్ రెడ్డీస్ అని ఆయన అంటాడు ఆ రోజుల్లో. అంటే ఆ రోజునే ఈ కులతత్వ పోకళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి, అవి సంస్థాగతం అయినాయి అని చెప్పడానికి మనకు ఇంకొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ ఎలా బహుజనులకి అన్యాయం చేస్తున్నారో, ఈ రెడ్ల నుంచి ఎలా జరిగిందో ఈయన కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి మన శివశంకర్ గారు రాస్తారు ఈ బుక్లో. అదొక్కటే ముగింపు అనే బుక్లో. ఆయన మున్నూరు సామాజిక వర్గానికి చెందిన ఆయన, తెలంగాణ ఆయన. అంటే ఒక పక్క ఎస్సీ లీడర్ సర్దార్ నాగప్ప గారు కర్నూలు ప్రాంతం, ఇంకో పక్క మన శివశంకర్ గారు, ఆయన లా మినిస్టర్గా చేశారు, గవర్నర్గా చేశారు. ఆయన బీసీలకు రిజర్వేషన్ కోసం తేవటం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయన 1952లో మొదలు పెడితే ఈ ఉద్యమాన్ని, బీసీలకి రిజర్వేషన్ సాధించే ఉద్యమాన్ని 1952లో మొదలు పెడితే 1972 అంటే 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలకు కానీ ఈ
బీసీస్ రిజర్వేషన్ జీవో రాలా. ఈ సర్దార్ నాగప్ప గారు చెప్పిన దృష్ట్యా మనం చూస్తే కనుక మరి రెడ్డిస్ గవర్నమెంట్ అంటే ఏదో ఒక చీఫ్ మినిస్టర్ ఎవరో ఒకళ్ళు రెడ్డి ఉండొచ్చు కదా, అందులో తప్పేం ఉంది, రెడ్డి కాకపోతే ఇంకో కమ్యూనిటీ ఉంటారు, మొత్తం రాయలసీమలో ఒక చీఫ్ మినిస్టర్కే ఆపాదించలేం కదా అనేటువంటి ఉద్దేశం కూడా రావచ్చు. కానీ చిత్రంగా విషయం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ 17 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 17 ఎలక్షన్లో 2,900 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, అంటే దాదాపుగా 3,000 మంది. ఈ 3,000 మందిలో 658 మంది రెడ్లు ఉన్నారు, 549 మంది కమ్మాస్ ఉన్నారు, మరి కాపులు 300, అంద బీసీలు దాదాపుగా 498 మంది ఉన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ రెడ్లు 23% ఉన్నారు. రెడ్ల జనాభా 7 or 8 కన్నా ఎక్కువ ఉండదు. అదే 19% కమ్మాస్ ఉన్నారు, వాళ్ళది 5-6 పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండదు. మరి కాపులు 10% ఉన్నారు, వాళ్ళు జనరల్గా మనం 20% దాకా లెక్కేసుకోవచ్చు రాష్ట్రంలో. అదే ఈ బీసీలు వచ్చేటప్పటికి 17% మాత్రమే ఉన్నారు. మనం బీసీలను కనీసం 40-50% అని చెప్తాం. సో ఈ రకంగా ఇది రాష్ట్ర స్థాయి పరిస్థితి అయితే రాయలసీమ చాలా అన్యాయంగా వెనకబడి ఉంది ఈ ప్రజాస్వామ్యం విషయంలో. ఒక నిజం చెప్పాలంటే అక్కడ ప్రజాస్వామ్యం రాయలసీమకి వేరే ప్రాంతాలకి తేడా ఉంటుంది. అది రెడ్డి స్వామ్యమా ప్రజాస్వామ్యమా అని మనం చూసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మీకు అక్కడ 63 నియోజకవర్గాలు ఉన్నాయి రాయలసీమ నెల్లూరు కలిపితే. ఈనాటి అసెంబ్లీలో 27 మంది రెడ్లు 12 మంది కమ్మలు ఉన్నారు. గత అసెంబ్లీలో 40 మంది రెడ్లు 3 కమ్మలు ఉన్నారు. అంటే ఏంటి, మీకు 63 మందిలో వీళ్ళు ఎస్సీస్ అంబేద్కర్ పుణ్యమానే 11 ఎస్సీ సీట్లు తప్పిస్తే 2-3 ముస్లిమ్సు లేకపోతే ఒకళ్ళిద్దరు వేరే వర్గాల వాళ్ళు తీసేస్తే కేవలం 6 డజను మాత్రమే బీసీలు ఉంటున్నారు, 6-8, అంతకన్నా ఎక్కువ ఉండరు. సో ఇది కూడా ఏం సూచిస్తుంది, ఇది ఈనాటి అసెంబ్లీలో కానీ గత అసెంబ్లీలో కానీ ఇంతకాలం కూడా ఒక 6 డజన్ మంది బీసీలు తప్పితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి అవకాశం లేకుండా పోయింది రాయలసీమలో. మరి రెడ్లు ఇంతమంది పాలిస్తున్నారు రాయలసీమని, ఎన్నాళ్ళుగా పాలిస్తున్నారు. దాదాపుగా 50-60% రెడ్డి ఎమ్మెల్యేలే ఉంటున్న చోట పేదరికం అత్యంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు పేదరికంకి వచ్చేటప్పటికి ఇక్కడ 76% ఉంది పేదరికం రాయలసీమలో. అదే కోస్తాంధ్రలో పేదరికం 47% ఉంది. ఇండియన్ యావరేజ్ 51%. ఇదంతా నా స్టాటిస్టిక్స్ కాదు, UNDP 2014 స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నా. అంటే నిరుపేదలు అత్యధికంగా రాయలసీమలో ఉన్నారు, కోస్తాంధ్ర కన్నా ఇండియాలో కన్నా ఉన్నారు. మరి ఏలేదెవరు, రెడ్లు. అట్లనే అన్ఎంప్లాయ్మెంట్ కూడా అత్యధికంగా రాయలసీమలోనే ఉంది, 82% ఉంది అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగులు 82% ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రలో 49% ఉన్నారు, తర్వాత ఇండియాలో 62% ఉన్నారు. రెడ్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నిరుపేదలు ఉన్నారా, నిరుద్యోగం ఉందా, నిరక్షరాస్యులు ఉన్నారా అని ఆలోచించి, ఇది యాక్చువల్గా రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశం కూడా, యూనివర్సిటీలో స్టడీ చేయాలి. బలమైన పెత్తందారీ కులాలు ఎక్కడైతే రాజ్యం వెళ్తాయో, ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉంటారో అక్కడ నిజమైన ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. ఇది కాకుండా నిరక్షరాస్యులు కూడా రాయలసీమలో ఎక్కువ, 42% ఉన్నారు. అదే కోస్తాంధ్రలో 66% అక్షరాస్యులు 66% ఉన్నారు కోస్తాంధ్రలో. ఇక్కడ రాయలసీమకు వచ్చేటప్పటికి 42% అక్షరాస్యులు ఉన్నారు. అంటే దాదాపుగా 60% నిరక్షరాస్యులే ఇక్కడ. అలానే ఇండియన్ యావరేజ్ కన్నా చాలా తక్కువగా మరి ఇక్కడ అక్షరాస్యత ఉంది రాయలసీమలో. మరి నీళ్లు ప్రాబ్లమే ఉంది, ఇండస్ట్రీస్ ప్రాబ్లమే ఉంది, మానవతా విలువలు ప్రాబ్లమే, విపరీతమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, దోపిడీ అంతా కూడా రాయలసీమలోనే, మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ. అందుకే రాయలసీమ బాగుపడితే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు కనిపించిన అంశాలు ఇవి. ఈ రకమైన నాయకులు వీళ్ళు ఎవరైతే గుత్తాధిపత్యం వహించి ప్రజలన్నీ అణిచివేసి ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళ వలన మన రాయలసీమ బాగుపడదు. రాయలసీమ బాగుపడాలంటే
క్యాస్ట్ డామినెన్స్ తగ్గాలి, క్యాస్ట్ బ్యాలెన్స్ రావాలి, కులాల సమతుల్యత రావాలి. దీనికి తార్కాణంగా నాగప్ప గారు చెప్పింది మనకి రెలవెంట్ పాయింటే, మరి మన శివశంకర్ గారు చెప్పిన కూడా రెలవెంట్ పాయింట్. నేను అందరినీ కూడా బహుజనుల్ని నేను సజెస్ట్ చేస్తున్నా, శివశంకర్ గారి జీవిత చరిత్ర చాలా సరళంగా ఉంటుంది, అది చదువుకోవాలి. మనం సర్దార్ నాగప్ప గారి వీధిని కూడా చూడటం చాలా అవసరం. నేను ఏదో ఒక రోజున సర్దార్ నాగప్ప గారి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి చూస్తా. నేను ఆయన స్ఫూర్తి తీసుకుని బహుజనులందరూ ఉద్యమించాలి. మరి ఈ సమసమాజ స్థాపనకి బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలపాలని చెప్పి నేను కోరుతున్నా. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. సార్ మల్కల్ గారు, మీరు కర్నూలు వాస్తవ్యులు, మీరు బహుజన ఉద్యమంలో నాకు తెలిసి సర్దార్ నాగప్ప గారి ఇన్స్పిరేషన్ కూడా మీ మీద ఉందనుకుంటాను. రాయలసీమలో గత 50 అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాగప్ప గారి ఇదంతా కూడా ఆయన ద్వారా పాలిటిక్స్లోకి వచ్చిన రెడ్లంతా కూడా మన వర్గాలను విస్మరించి అది రాయలసీమ కాదు రెడ్లసీమ అన్న ఇంటెన్షన్తో ఉన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా జైలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇందాక మన పూర్ణచంద్రరావు సార్ గారు చెప్పినట్లు ఈ రెడ్ల ఆధిపత్యం అనేటువంటిది ఈ రాయలసీమ ప్రాంతంలో చాలా ఎక్కువ. ఎందుకంటే దానికి మొదటి వ్యక్తి ఆద్యుడు వచ్చేసి నీలం సంజీవ రెడ్డి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్ ఒక ఆర్డర్గా ఒక నాయకత్వం కింద వాళ్ళు ఒక యూనిట్ గా ఉంటూ అందరూ కలిసి కూడా ఒకే నేపథ్యంలో ఏ విధంగా పేదలను మభ్యపెట్టాలి, ఏ విధంగా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ మనము అధికారంలో నిరంతరం ఉండాలనే ఒక దీన్ని జరుగుతూ ఉన్నటువంటి క్రమము. కానీ మొట్టమొదట మన సర్దార్ నాగప్ప గారు నీలం సంజీవరెడ్డి గారితో అనేకంగా ఆయనతో ఫైట్ చేసి చాలా విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులని, దామోదర సంజీవని, కేఈ మాదన్న గారిని, తర్వాత ఎర్రపూడి ఎల్లప్పని, ఇలాంటి వ్యక్తులలో కూడగట్టి వాళ్ళతో ఫైట్ చేసి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈ వైఖరితో వాళ్ళు దూరం కావడంతో వీళ్ళంతా రెడ్డి పక్షపాతంతో మొత్తం మనకి నిలువున నీడ లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవమే సార్. ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాకి వచ్చినట్లయితే ప్రధానంగా ఈ సర్దార్ నాగప్ప గారిని కానీ, మన దామోదరం సంజీవయ్య గారిని కానీ, ఇక ఎస్సీ నాయకులంతా కూడా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి రకరకాలుగా భయప్రాంతం చేసినటువంటిది ఎంతో సౌమ్యుడు అని చెప్పుకుంటున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1955లో రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరూ కూడా చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, మనకేదో మంచి చేస్తాడని నిరంతరం ఆయనని ఎంపీగానో లేకుంటే ముఖ్యమంత్రిగానో 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఈ ప్రాంతం నుండి నిరంతరం పంపించిన పాపానికి వాళ్ళకి నిలువున నీడ లేకుండా నిరంతరం ఈ మంత్రాలయం కానీ, ఆ ఎమ్యూలు కానీ, ఆలూరు కానీ, ఆయా ప్రాంతాల నుంచి అన్ని చోట్ల కూడా వాళ్ళు వలసపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ భారతదేశంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏమంటే, పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డికి జరగని మాట అంటూ ఉండదు, ఆయన అడిగితే ఏదైనా వస్తుంది ఇస్తారు అనేటువంటిది ఒక నానుడు చెప్తుంటారు. ఎందుకంటే ఆ విధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నాయకత్వం కర్నూలు నుండి కూడా. కానీ ఏ రోజు ఈ పేద ప్రజల కోసం కానీ, ఈ బహుజన సమాజం కోసం కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా నిరంతరం నాకు ఓట్లు వేసి ఒక నాయకత్వంలో నన్ను నిలబెట్టినటువంటి సమాజం అని ఎక్కడ కూడా అక్కడ చూపెట్టలేదైనా. ఎప్పుడు కూడా ఒక చిన్న పరిశ్రమ కానీ ఇంకోటిలకు అభివృద్ధిలోకి రావడానికి కూడా ఎక్కడ ఏ ఆధారం మీకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినట్లు సార్ అన్నట్టు నీళ్ళ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా ఈ కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు ఓస్పేట్ నుండి ఈ కర్నూలు ప్రాంతానికి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఎల్ఎల్సి నుండి ఈ ఎల్ఎల్సి కెనాల్ ఆధునీకరణలో భాగంగా ఈ లైనింగ్ అనేటువంటిది పనులు జరిగేటప్పుడు దాదాపుగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని ఆయన రిక్వెస్ట్ చేసేదేమంటే ఆ రోజున ఒక సంవత్సరం మీరు ఆగినట్టయితే లైనింగ్ పనులు పూర్తయితే
ఆ లైనింగ్ పనులు పుట్టేదాక అద్భుతంగా మీకు ఈ నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఆగలేరంటే రైతులంతా ఆయన పాఠశాల విశ్వసించి ఉండిపోవడం వల్ల ఆ విధంగా చేయడం వల్ల కాంట్రాక్ట్ బాగుపడినారు, కానీ ఇక్కడ ఉన్న రైతులు అత్యంత దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం. ఇప్పుడు గోవింద్ గారు మీరు చెప్పండి, రాయలసీమ రెడ్ల సీమనా అనే దాని మీద ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు అలాగే మల్లికల్ గారు మాట్లాడినారు కదా, దీనిపై మీరు అనంతపూర్ వాస్తవ్యులుగా దీనిపై మీ స్పందన ఏంటి గోవింద్ గారు? ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ, మరి కార్యక్రమం చేసే మిత్రులందరికీ ధన్యవాదములు, జైభీములు తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పింది 100% వాస్తవాలు. ఈ చరిత్రను మనం గమనించి చూస్తే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా రెడ్ల ఆధిపత్యమే, రెడ్ల పాలన జరుగుతుంది. ముందు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో వచ్చినది. అది కాంగ్రెస్ అనేది రెడ్ల పేరుతోనే ఉంది. అదే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే అది తర్జుమా అయింది, ఆ విధంగానే అయింది. మరి తెలుగుదేశం పార్టీ బీసీలది అని చెప్తా ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కానీ బీసీలకు ఇక్కడ టికెట్లు ఇవ్వకోకుండా కేవలం వాళ్ళ రెడ్లకు ఇచ్చుకోవడము, వీళ్ళు రెడ్లే వాళ్ళు రెడ్లే నిలబడి అధికారాన్ని అనుభవించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే కమ్మోళ్ళు వాళ్ళ జనాభా శాతం చాలా తక్కువ, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి ప్రతిసారి ఈ జిల్లాలో 14 ఉంటే ఉమ్మడి జిల్లాలో ప్రతిసారి కనీసం అంటే 5-6 కమ్మోళ్ళకే ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. రెడ్లకు మాత్రం తక్కువ ఇస్తారు, బీసీలకు 3-4 ఇస్తారు, ఎస్టీలకు మామూలుగా జనరల్ గా ఉంటాయి, ఒకరు ఇద్దరికి మైనార్టీలకు ఒకరికి ఇస్తారు. అది ఈసారి కూడా ఇవ్వలేదు. అంటే కేవలము ఈ బీసీల ఓట్లను లాక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు బీసీల పార్టీ అని చెప్పి ఒకరికో ఇద్దరికో ఈ జిల్లాలోనే, అది కేవలం అనంతపురం జిల్లాలోనే ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ మీరు చిత్తూరు పోండి, మళ్ళీ నెల్లూరు పోండి, మళ్ళీ కడప పోండి, మరి ఎట్లాంటి పరిస్థితి ఉండదు. కడపలో ఈసారి ఒక్కరికి ఇచ్చారు, కర్నూలులో 2 వచ్చారు, మిగతా జిల్లాలో ఎక్కడా లేదు. అంటే కేవలం ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బీసీల పార్టీ అని చెప్తారు. బీసీల కోసం మేమేమో ముసలి కన్నీరు కాస్తా అన్ని మాటలు చెప్తాడు సార్. ఇది ఈ రెడ్ల పాలన కొనసాగడానికి ప్రధాన కారణము. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడ్లది అనుకున్నాం, మళ్ళా వైఎస్ఆర్ పార్టీ రెడ్లది అనుకున్నాం, మరి తెలుగుదేశం పార్టీ బీసీలది అనుకున్న దానికి ఎక్కడే కానీ బీసీలకు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక్కడ కూడా రెడ్ల ప్రాధాన్యత ఉంది. అందువల్లనే మేము అందరినీ కోరుతానేది అదే, బీసీలను 50% పైనటువంటి బీసీలు అందరినీ అదే కోరుతానేది. మీరు ఇంకా ఎంతకాలం అని ఈ విధంగానే ఉంటారు, మీరు ఈ విధంగా అధికారం లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం లేనటువంటి జాతి అంతరించిపోతుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, మరి కాంశీరామ్ గారు చెప్పిన మాట. మరి ఆ మేరకు బీసీలలో స్పందన రావాలనేది మేము మొదటి నుంచి ఆ బీసీల వైపునే మాట్లాడుతూ వచ్చినాం. ముఖ్యంగా రెడ్ల దౌర్జన్యము, దౌర్జన్య ఆధిపత్యము రాయలసీమలో అధికంగా ఉంది. మరి వీళ్ళ ప్రాధాన్యత తగ్గితే ఆ సముతులత అనేది వస్తుంది, అప్పుడే బహుశా సమసమాజ అనేది వస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుందని నా తాలూకా అభిప్రాయం. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రొఫెసర్ వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు, కర్నూలు నుంచి మల్లికల్ గారు, తర్వాత అనంతపూర్ నుంచి గోవింద్ గారు వారి యొక్క అభిప్రాయాలు రాయలసీమ రెడ్లదే అనడానికి మీరు దీని మీద చాలా వర్క్ చేసినారు, చాలా సంవత్సరాలు, ఐ థింక్ దశాబ్దాలు అనుకుంటా. అంటే రాయలసీమలో ఈ సిచ్యువేషన్ ఉండడానికి రెడ్లు పాలన అంటే అక్కడ నుంచే చీఫ్ మినిస్టర్ అవుతున్నారు, అక్కడ నుంచే పొలిటికల్ పార్టీలు పుట్టుకొస్తున్నాయి, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్న అంటే విడిపోయినా కూడా. అంటే దీని మీద మీ అభిప్రాయం, మీరు ఇంతవరకు చేసినటువంటి అనాలిసిస్ ఏం చేస్తే దీనికి మనం ముగింపు పలకొచ్చు రెడ్ల పాలన? ముందుగా ఇంత మంచి టాపిక్ రాయలసీమ ప్రజలదా రెడ్లదా అనేటువంటి అంశం పైన చర్చను చేపట్టినటువంటి సంగెం సూర్యారావు గారిని అభినందిస్తూ, ఇంతవరకు మాట్లాడినటువంటి ముగ్గురు వక్తలు కూడా చాలా విలువైనటువంటి ఆధారాలతో చెప్పినందుకు వాళ్ళందరితో పూర్తిగా ఏకీభవిస్తూ, సర్దార్ నాగప్ప గారి వీధి అని కర్నూలులో ఉంది. నేను 6వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు కర్నూలులో నేను ఆ వీధిలోనే ఉన్నాను. తర్వాత వాళ్ళ కుమారుడు సర్దార్ బుచ్చిబాబు, ఆయన కూడా లోకల్ పాలిటిక్స్లో కొంత యాక్టివ్గా ఉంటాడు, అతనితో కూడా చాలా సందర్భాల్లో నేను కలిశాను. అయితే ఇప్పుడు
ఈ రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం అనేటువంటిది కొనసాగడానికి, వెనుకబాటుతనానికి సంబంధించి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చాలా వివరాలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది వాస్తవం. ఇవాళ ఒకప్పుడు మహబూబ్నగర్ దేశంలోనే మానవాభివృద్ధిలో అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లా అనుకుంటే, ఈరోజు కర్నూలు జిల్లా అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లా మానవాభివృద్ధి. మీరు లిటరసీ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీని తీసుకున్నట్లయితే చాలా వెనుకబడ్డది. ఆ తర్వాత అనంతపురం వస్తుంది, ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదొకటైతే, రెండవది రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కూడా ఒకరు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులని రాష్ట్రానికి అందించాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈనాటి రాష్ట్రానికి కానీ. కర్నూలు నుంచి దామోదర సంజీవయ్య అయ్యారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయ్యారు, తర్వాత అనంతపురం నుంచి వచ్చే నీలం సంజీవరెడ్డి అయితేనేమి, తర్వాత మనకు చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు 4 టర్మ్స్, కిరణ్ కుమార్ రెడ్డి 1 టర్ము, కడప నుంచి ఇంత తండ్రి కొడుకులు వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు మనకున్నాయి. అట్లాగే రాయలసీమ నుండి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. 7 ఈ రెడ్డి ముఠార్ కుటుంబాలు వచ్చేసి దేశ ప్రధానమంత్రిని నంద్యాల నియోజకవర్గం గెలిపించాయి, తెలంగాణ చెందినటువంటి పివి నరసింహారావును. అదేవిధంగా దేశానికి రాష్ట్రపతిని కూడా అందించినటువంటి ప్రాంతము రాయలసీమ ప్రాంతం. ఇదే ఈ విధమైనటువంటి ఈ అధికారం అనేటువంటిది ఒకే ఒక కులం యొక్క పెత్తానము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొంతవరకు కమ్మ వాళ్ళ ఆధిపత్యం అనేటువంటిది మొదలైంది. తర్వాత వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాయిస్ లేదు, అధికారం లేదు, వాళ్ళ వనరులు లేవు, ఎటువంటి అధికారంలో భాగస్వామ్యమైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితి ఈ 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల రాజకీయ ప్రజాస్వామ్యంలో లేదు అనేటువంటి వాస్తవం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాయలసీమలో REDDY అనేటువంటిది ఒక పాస్వర్డ్. నువ్వు ఎక్కడైనా చూడండి, మీరు గ్రామ స్థాయి రాజకీయాల నుంచి కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు కూడా ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ మెంబర్ కానీ, మినిస్టర్ కానీ, అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ REDDY అనేటువంటి పాస్వర్డ్తో లింక్ అయినటువంటిది. అది అఫ్కోర్స్ ఇవాళ తెలంగాణ, రాయలసీమకు కూడా ఇది వర్తిస్తుంది అనుకో. ఎందుకు కానీ ఈ విధంగా అయ్యారనుకున్నప్పుడు మనం 1950 దశకం తొలిసారి ఎన్నికలు జరిగిన 1951-52 ఎన్నికలు జరిగిన నుండి 24 వరకు పరిశీలించినట్లయితే, ఒకటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నట్టు సహజ సంపద ఏదైతే ఉందో, భూమి కానీ, అడవి సంపద కానీ, వనరులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ వనరులను తమ గుప్పిట్లో పెట్టుకొని వేరే వాడిని ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా, ఎవడైనా వాళ్ళ ప్రయోజనాల కొరకు వచ్చేసి ప్రతిఘటిస్తున్నాడు అనుకున్నటువంటి వాళ్ళని అడ్డంగా నరికో, చంపో, వ్యాక్సినేషన్ చేసో, బాంబులేసో, కత్తులతో బెదిరించో చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు ఎప్పుడైతే నష్టం వాటిల్లుందో అప్పుడు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ పైన తిరగబడ్డప్పుడు అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రహాసనము, అదేవిధంగా పాలగారులంటానని, తర్వాత ఫ్యాక్షనిస్టులు అంటానని, ముఠాకోర్లు అంటానని చెప్పి వీళ్ళంతా ప్రజాప్రతినిధులు ఎన్నికల రాజకీయాల్లో శాసించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 36-40 సంవత్సరాల పాటు వాళ్ళు ఒకే ఒక కులము ఆనాటి రాష్ట్రానికి కానీ ఈనాటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, 30 సంవత్సరాల పాటు ఈ కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతూ వస్తారు. తెలుగుదేశం పార్టీ నిజంగా 1950 నుంచి కాడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, కృషికారు లోక్ పార్టీ వాళ్ళు కానీ, అట్లాగే జనతా పార్టీ కానీ, జనతాదళ్ కానీ, ఇవన్నీ వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ కుల సమస్యలు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం అనేటువంటి వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అంబేద్కర్ లేంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లేంటే నాగప్ప గారు లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా దళితులకు ప్రజాస్వామికంగా రావాల్సినటువంటి వాటా ఉంది కాబట్టి, రాజ్యాంగ రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ వాళ్ళకు వాయిస్ని, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని గురించి బలంగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు నిలదొక్కుకోగలిగారు. కానీ మొట్టమొదటగా ఈ దేశంలో వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు రాజకీయంగా అణిచివేతకు గురవుతున్నారు, ఆర్థిక అణిచివేతకు గురవుతున్నారు, సామాజిక అణిచివేతకు గురవుతున్నారు, విద్యాపరమైన వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు గుర్తించినటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే ఈ దేశంలో దళితులు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి నిజంగా అంత పెద్ద చైతన్యం ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నారో లేదో మనకి తెలియదు. కానీ అంబేద్కర్ అయితేనేమి, ఆ తర్వాత మాన్యశ్రీ కాంశీరామ్ గారు
నేను ఆనాడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చదువుతా ఉన్నప్పుడు ఢిల్లీ బోట్ క్లబ్ ముందు లాగు కరో మండల్ కమిషన్ కో లాగు కరో అంటనని నినాదం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అంటే బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది రాజకీయ అణిచివేతను గుర్తించినటువంటి పార్టీగా మనము చాలాసార్లు కాంశీరామ్ గారు వచ్చినప్పుడు అక్కడ కర్నూలులో కానీ హైదరాబాద్లో కానీ వారి మీటింగ్లు కూడా అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది. సో ఈ విధంగా మనము రాయలసీమలో ఏ విధంగా అది ఒకటి భూమిపైన 1970 వరకు భూమిపైన పెత్తారం చెలాయించేటువంటి వాళ్ళు 1970 నుంచి 80 వరకు వచ్చేసి ఈ కాంట్రాక్టులు, అక్రమార్జన, కల్ప, తర్వాత నల్లమల ఫారెస్ట్ లో ఉన్నటువంటి జంతువులు కానీ, తర్వాత వచ్చేసి చెట్లను కానీ కొల్లగొట్టుకొని పోయి తమ అక్రమార్జన కొనసాగిస్తే 1900 దశకం నుండి ఈ కొత్త వాళ్ళ రూపాలు మార్చుకున్నారు. కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టులు, తర్వాత వచ్చేసి ఆర్ఎక్ కాంట్రాక్టు, అట్లాగే రియల్ ఎస్టేట్ వంటివన్నీ కొత్త రంగాల్లోకి పెనట్రేట్ అయిపోయి తమ పెత్తానాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. ఆ పెత్తానాన్ని కొనసాగించడంలో మళ్ళీ వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎందుకు కానీ ముందుకు రావట్లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నుకున్నటువంటి పద్ధతి ఏంటంటే ఒకటి అంతమొందించడము, వారిని చంపడము, నరకడము, గొంతు కొయ్యడము, భయపెట్టడము, భయాందోళన చేయడము. ఎవడైనా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ వాయిస్ను ముందుకు తీసుకొస్తున్నారంటే వాడిని ఎన్ని రకాలు హింసించాలో, వారి పొలంలో ఉన్న పంటను నాశనం చేసేస్తారు. మనకి ఎన్ని జీవాలుంటే వాటిని దొంగల ద్వారా ఎత్తుకెళ్తారు, పోలీస్ స్టేషన్లు కేసులు పెడతారు, నానా రకాల చిత్రహింసలకు గురి చేస్తారు. గ్రామాలలోనే హత్యాకాండలకు గురి చేసినటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి. మీ రాయలసీమ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి చోట కూడా ఈ ఫ్యాక్షనిస్టులు రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఒకే కులం వాళ్ళు నాయకులుగా ఉంటారు. కానీ బలిపశువులైనటువంటి వాళ్ళు వెనుకబడిన కులాల వాళ్ళు అంటారు. మీరు కూడా బీసీ టైమ్స్ మ్యాగజైన్ లో చాలా సందర్భాల్లో హైలైట్ చేసినటువంటి ఇది ఉంది సంగం సూర్యారావు గారు. అదే పరిస్థితి ఇవాళ చాలా సోఫిస్టికేటెడ్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఎవడు ఎటుపోతున్నాడు, ఎవడేం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరైనా పైకి వస్తున్నారా, ఏదైనా పైకి వస్తున్నటువంటి వాడిని ఏ విధంగా అనదొక్కాలి, ఏదైనా ప్రభుత్వ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందితే వాడిని ఎన్ని రకాలుగా హింసించాలి, బ్యాంకు నుంచి లోన్ వస్తుందంటే వారికి రాయనివ్వకుండా ఏ విధంగా చేయాలి, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటువంటి వాళ్ళకి, వాళ్ళ చెప్పులు మోసేటువంటి వాళ్ళకు, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళకు ఏదో నామికావాసిగా అక్కడ ఏదో 6 అంటానో లేట 5 అంటానో లేట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, మండలాధ్యక్షులు గాను వాళ్ళ దగ్గర ఒక ఏజెంట్లు గాను, బ్రోకర్లు గాను, వాళ్ళ ఇళ్లలో జీతగాళ్ళు గాను పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ముందుకు పెట్టి మేము బీసీలకు ఇంత వాటలు ఇచ్చాము, అంత వాటలు ఇచ్చామంటని చెప్పుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల ముందు 100 సీట్లు 10,000 కోట్ల బడ్జెట్ ఉంటారు. ఆ స్లోగన్ నేను ఖాయం చేశాను. బీసీ సప్లాన్లో పాటుగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు మమ్మల్ని నేను, ప్రొఫెసర్ కంచాయలయ్య గారు, సింహాద్రి గారు, అట్లాగే మురళీ మనోహర్ గారు ఆ రిపోర్టును తయారు చేసి చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 100 సీట్లు ఖచ్చితంగా నువ్వు ఎన్నికల్లో ఇవ్వాలి అని అంటే కనీసం అందులో 50% సీట్లు కూడా ఇవ్వలేదు. తాను 2014లో ఆ స్లోగన్ ద్వారా బీసీ సప్లాన్ ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కనీసం సగం బడ్జెట్ను కూడా కేటాయించినటువంటి దాఖలాలు మనకు కనిపించడం లేదు. అంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అవసరాల కొరకు వచ్చేసి వెనుకబడిన కులాల వాళ్ళని వచ్చి ఉపయోగించుకొని తాను చివరికి వచ్చేసి అదే రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీనేమో సాంప్రదాయబద్ధంగా దళితులను తన ఎంట పెట్టుకొని ఆధిపత్య కులాలకు రాజకీయ అధికారాన్ని అంటగట్టి వెనుకబడిన తరగతులను వచ్చేసి మరి ఒక పక్క దూరం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య రాహుల్ గాంధీ వచ్చేసి వెనుకబడిన కులాల జనాభాను లెక్కిస్తానంటే ఒక పక్క చెబుతూనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన వచ్చేసి ఇవాళ ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల రాజకీయాల్లో, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అది కమ్యూనిస్టులా, సిపిఐ, సిపిఎం, లేదంటే సిపిఐ ఎమ్మెల్యే, ఇంకా తెలుగుదేశం పార్టీనా, ప్రాంతీయ పార్టీనా, జాతీయ పార్టీనా, భారతీయ జనతా పార్టీనా అనేటువంటి సిద్ధాంతానికి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళనే చివరిగా నాయకులు చేయడం అనేటువంటిది ఒక భయంకరమైన అప్రజామికమైనటువంటి వాతావరణము రాయలసీమలో కొనసాగుతూ ఉంది. ఈ రాజకీయ అధికారులను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా ఏం చేస్తున్నారు, వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా కాస్త కోస్త 4 పైసలు సంపాదించుకొని ఎన్నికల రాజకీయాలకు వచ్చేసరికి ఎన్నికల రాజకీయాలను విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నట్టు అఫైర్గా తయారు చేశారు.
వేల కోట్లు, వందల కోట్లు ఆస్తిపరులు అనేటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధిగా, అవంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు తరతరాలుగా ఇవాళ 2024లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలుగా ప్రొఫైల్ తీసుకుంటే రెండవ తరం వాళ్ళు లేదా మూడవ తరం చెందినటువంటి వాళ్ళు. మీరు చూడండి, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గా మూడో తరానికి చెందిన 1950, 60, 70 వరకు కాంగ్రెస్ ద్వారా ప్రయోజనం పొందితే, 1980లో తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రయోజనం పొందితే, ఇవాళ తిరిగి అదే తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తమ బిడ్డలను కూడా పార్లమెంట్కి పంపించేటువంటి పరిస్థితి వచ్చిందే కానీ, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రజాప్రతినిధిగా నిలబెట్టాలనేటువంటి కొంచెం కూడా సెన్స్ అనేటువంటిది లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అట్లాగే వెనుకబడిన కులాల నుంచి ఎన్నికైనటువంటి ఈ ఎంపీలు ఉన్నారు. కర్నూలు జిల్లాకు వచ్చేసి గత 15-20 సంవత్సరాలుగా తెలుగుదేశం ఈ పార్టీ నుంచి కూడా ఎన్నికవుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. మళ్ళీ వారిని ఏనాడైనా కూడా పార్లమెంట్లో కానీ లేదంటే శాసనసభకి ఎన్నికైనటువంటి బీసీలు కానీ ఏ ఒక్క రోజైనా బీసీ సమస్యల పైన ఒక్క క్వశ్చన్ అన్న రేజ్ చేసిన సందర్భం ఉందా అనేటువంటి విషయాన్ని సంగం సూర్యారావు గారు తేల్చి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు వచ్చేసి జాతీయ రాజకీయాల వరకు కూడా సంబంధం ఉంది కాబట్టి ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పార్లమెంట్లో బీసీలకు సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడారు, లేదంటే ఎవరు ఆధిపత్య కులాలు చెందిన రెడ్ల ప్రయోజనాలకు అవసరమైనటువంటి వాటి గురించి ఏం మాట్లాడారా, లేకపోతే ఏమన్నా మాట్లాడారా, లేదంటే పార్లమెంట్ ఎన్నికై ఏమన్నా చేశారా? వీళ్లకు పోయిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి 2 పార్లమెంట్ సభ్యులు బీసీల కులాలు చెందినటువంటి వాళ్ళు, కర్నూలు చెందినటువంటి వాళ్ళు బీసీ కులాలు చెందినటువంటి వాళ్ళు. మళ్ళీ వారు ఏ రోజైనా నోరెత్తారా? వ్యక్తిగతంగా తమ పదవి, తమ ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు వచ్చేసి రెడ్లకు వచ్చేసి కాళ్ళకు వాళ్ళ మడుగులు ఎత్తడం తప్పనిస్తే మళ్ళీ వాయిస్ను ఎందుకు కానీ రేజ్ చేయలేకపోతున్నారు అనేటువంటి విషయం పైన కూడా మీరు ప్రత్యేకంగా ఒక చర్చ వేదిక పెట్టాలి. మీరు ఈ పార్లమెంట్ లో కానీ శాసనసభలో కానీ బీసీల గురించి మాట్లాడారా అనేటువంటి విషయం పైన కూడా మీరు ఆ డేటానంతా కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రొఫెసర్ గారు, మీరు అమూల్యమైన సందేశం. సార్ పూర్ణచంద్ర గారు చూశారు కదా, ప్రొఫెసర్ గారు ఐ థింక్ 3 దశాబ్దాల నుంచి తను నిరంతర పోరాటం బ్యాక్వర్డ్ క్లాస్ ఇష్యూస్ మీద అనేక అంతర్జాతీయ వేదికల మీద కూడా తను పేపర్స్ సబ్మిట్ చేసి లోకల్లో, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఎన్నోసార్లు వెంకటేష్ గారిని ఎప్పుడు చూసినా ఏదో, ఇప్పుడు కూడా ఆయన ఎక్కడో ఐ థింక్ టూర్లో ఉన్నాడు, తను యూనివర్సిటీలో లేడు, దీని మీదనే నిత్యం తిరుగుతూ ఉంటారు. చక్కటి అంటే ఆయనకున్న చూసిన దాన్ని అంతా కూడా కంటికి కట్టినట్టు చెప్తా ఉన్నారు. అంటే దీని మీద మీరు ఏమంటారు సార్? మీకున్న ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్లో, మీకున్న సర్వీస్ ఎక్స్పీరియన్స్లో మనం మొత్తం అంతా కలిపి చెప్పేది ఒకటే. అల్టిమేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బైపోలార్ పాలిటిక్స్ అండి. బైపోలార్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని ఎట్లా నెట్టేస్తారంటే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, జగన్కి వేస్తావా బాబుకి వేస్తావా అని చెప్పి నెట్టేస్తారు. అంటే కమ్మ ప్రభుత్వం కావాలా రెడ్డి ప్రభుత్వం కావాలా, రెండు అనమాట. అందుకనే మనం ఒకసారి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 242 కులాలు ఉన్నాయి. 200 కులాలు ఉంటే 2 పార్టీలు, 2 కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాలు 2 పార్టీలు, 4 పార్టీలు ఉన్నాయి. 2 కుటుంబాల్లో 2 కులాలు 2 కుటుంబాలు అంటే ఒకటి టీడీపీ అండ్ బీజేపీ కలిపి ఒకటే కుటుంబం. ఇప్పుడు ఒకటి వైసీపీ అండ్ కాంగ్రెస్ కలిపి ఒకటే కుటుంబం. జనసేన కొత్తగా వచ్చింది. సో వీళ్ళే రాజ్యం వెళ్తారు. ఇప్పుడు జనసేనకు కూడా ఒకవైపు ఉండాల్సి వచ్చింది కదా, సొంతంగా కాదు కదా. సో అందువల్ల ఏంటంటే ఈ 2 కుటుంబాలే వెళ్తాయి. 2 కుటుంబాలు 2 కులాలు 4 పార్టీలు, ఆ మ్యాట్రిక్స్తో మన రాజకీయం నడుస్తుంది. అలానే ఈ ఇందాక మన గోవింద్ గారు కానీ ఇతరులు చెప్పిన దానిలో పాయింట్ ఏంటంటే బీసీల పార్టీ అనే టీడీపీ కూడా బీసీలకు వరగబెట్టిందేం లేదు. బీసీల ఎమ్మెల్యేల సంఖ్య ఏం పెద్దగా ఏం పెరగల, వీళ్ళు వచ్చినా వీళ్ళ రాకముందుకి ఏం పెద్ద తేడా ఏం లేదు. నేను చూస్తే ఈ 2 ఫేజుల్లో మనం చూడొచ్చు. 1952 to 1978, అలాగే 1988 నుంచి 2024 వరకు చూస్తే టోటల్గా అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి కాబట్టి 140 ఉండే అప్పుడు. ఈ 83 నుంచి మరి 140 కన్నా పెరగటం, 190, 175 అవటం ఇట్లా జరిగింది. సో పర్సంటేజ్ చూసుకుంటే బీసీల యొక్క పర్సంటేజ్ అట్లానే ఉంది. అట్లా ఉండటమే కాకుండా కొన్ని పొలిటికల్గా కమ్యూనిటీస్ కూడా ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, పొలిటికల్లీ ఎక్స్టింక్ట్ కమ్యూనిటీస్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. అయితే బీసీ కమ్యూనిటీ కాదు కానీ
క్షత్రియులు మన రాజులు అంటారు ఇక్కడ అవును. చిత్తూరు ఏరియాలో నగరీ కాన్స్టిట్యుయెన్సీలో 1978 లోపట సార్ 3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, ఓ 3 అయ్యారు. దొరస్వామి రాజు 1994లో అయ్యాడు, ఈవి గోపాలరాజు 1983, రాజగోపాల్ రాజు అని 1962, అంటే 1994. వీళ్ళు ఇక నుంచి 94 తర్వాత సార్ అక్కడ రాజులు అసలు ఎమ్మెల్యేలు కావట్లే, అంటే పొలిటికల్గా ఎక్స్టింక్ట్ అయిపోయారు అనమాట వాళ్ళు. అంటే ఏం చేస్తున్నారంటే ఈ బైపోలార్ పాలిటిక్స్లో రెడ్డా కమ్మ అనే దానిలో, అందుకే బలిజలకు కూడా రాయలసీమలో టికెట్లు ఇవ్వరు, అవకాశం వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు గెలుస్తారు అంతే, ఒకళ్ళు ఇద్దరు టికెట్లు వస్తాయి, అంత తప్పితే ఏం లేదు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వీటిలన్నిటికీ మించి మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే బహుజనులందరూ చేపట్టాల్సింది ఏంటంటే, సరే ఇవన్నీ అన్యాయం చేస్తున్నారు, మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళ అన్యాయం చేసే రూపాలేంటో మనకు తెలుసు. నరకటం, చంపటం, బెదిరించటం, ఆక్రమించుకోవటం, ఈ ఆస్తులు సంపాదించుకోవటం, మోడస్ ఆపరెండి మారుతూ ఉంటుంది కాలక్రమేణా. అయితే ఇప్పుడు ఏంటంటే మనం డిమాండ్ చేయాల్సింది ఈ కులగణన డిమాండ్ చేయాలి. అదొక కులగణన ద్వారా ఏమేం కులాలు ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి అనేది చెప్పాలి ఒకటి, దానికి మెయిన్ పర్పస్. దాన్ని మనం డిమాండ్ చేయాలి, ఆ దృష్ట్యా మనం ఉద్యమించాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మన యూత్కి చేరవేయాలి, యూత్కి చెప్పాలి. మనం హెసిటేట్ చేయకూడదు. చాలామంది మనం ఏంటంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు యూత్కి. యూత్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఉన్నారు, ఈ సెల్ ఫోన్లో వీటిలో రకరకాలుగా డైవర్ట్ అయి ఉన్నారు, పైగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా చేయాల్సింది యూత్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే యూతే ఇప్పుడు మనకి ఓటర్స్ కూడా బాగా ఎక్కువగా 60-65% యూత్ ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తాయి. కాబట్టి మనం ప్రజల్లోకి ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఉద్యమించాలి. అప్పుడే, అంతేగాని లేకపోతే వీళ్ళు పాలకులకి ఏం అవసరం ఉండదు, పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏ చేసే బడ్జెట్ అంటారు, శ్వేతపత్రాలు అంటారు, మేము అది చేసాం ఇది చేసాం అంటారు, అవి జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది, అప్పుడు ఏదో ఒక అంశం తీసుకుంటారు, అభివృద్ధి సంక్షేమం అంటారు. అంటే వీళ్ళు జనరల్గా వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అది అభివృద్ధి అంటే చంద్రబాబు వాళ్ళ వర్గం యొక్క అభివృద్ధి, ప్రజల అభివృద్ధులు కాదు వాళ్ళు మాట్లాడేది, సంక్షేమం వాళ్ళది కాదు. అయితే ప్రజలు మాత్రం ఒక అసంతృప్తి, ఇప్పుడు మనం అందరం విడివిడిగా మాట్లాడుకున్నా చాలా అసంతృప్తి కనపడుతుంది మనకి, ఒకరికొకరికి పెద్ద పరిచయాలు లేవు. ఇప్పుడు ప్రొఫెసర్ గారితో నాకేం పరిచయం లేదు, మరి ఆయనలో నాకున్న ఆవేశం కన్నా చాలా 10 times ఎక్కువ ఆవేశం ఉంది, బాధ ఉంది ఆయనలో కనపడుతుంది. నేనే ఆశ్చర్యపోతున్నాను. నేనేదో రిటైర్ అయ్యి అసలు నేను ఒక సబ్జెక్ట్ తీసుకుని స్టడీ చేసే క్రమంలో నాకు రాయలసీమే బాగా పెద్ద రాజకీయ నేరస్థలంగా కనపడింది. రాజకీయ నేరస్థలం, ఏదన్నా బిగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం మేము పోలీసులు. ఏమంటాం అంటే మర్డర్లు జరిగిన సీన్ కానీ, దొంగతనం జరిగిన సీన్ కానీ, దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ అని అంటాం, నేరస్థలం. ఇది పెద్ద పొలిటికల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ రాయలసీమ. సో ఈ రాయలసీమ నేను చూసి నాకే కొన్ని ఫ్యాక్ట్స్ చాలా ఆశ్చర్యం కలిగించింది. బీసీల పార్టీ అని చెప్పి టీడీపీ అంటే ఇట్లా ఉందిరా అని చెప్పి ఆలోచిస్తే గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వటం చంద్రబాబు ఉద్దేశం. సో ఎవడు గెలుస్తాడు? రెడ్డి కమ్మ మాత్రమే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి రెడ్లు ఉంటారు, సపోర్ట్ చేస్తారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లే ఇస్తారు. అందువల్ల డబ్బున్నవాడికి టికెట్లు ఇచ్చి గెలిపించుకుని ఆయన చీఫ్ మినిస్టర్ అవటం ఆయన ఇంట్రెస్ట్. అంతేగాని మన కోసం ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని అనుకోవటం ప్రజల బొమ్మ. ఇది జనాలకు కూడా అర్థమవుతుంది. అర్థమయ్యే ఏం చేశారంటే, మీరు నిజంగా 2019 ఎలక్షన్ని 2024 ఎలక్షన్స్ కనుక మీరు గమనిస్తే వీళ్ళు ఒక్కొక్కళ్ళు లాస్ట్ ఎలక్షన్లో 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే, అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ ఎలక్షన్లో అది 10,000 కోట్లు బడ్జెట్ పెరిగింది, 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ. అయితే ఏం చేశారు, లాస్ట్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో 151 స్థానాల్లో చంద్రబాబుని ప్రజలు ఓడించారు. జనాలు ఏమంటారంటే జగన్ గెలిచాడు అనుకున్నాడు, ఆయన అనుకున్నాడు, చాలామంది అనుకున్నారు, అనుకుని ఆయన వెర్రవీగేటప్పటికీ ప్రజలకి కోపం వచ్చి ఏం చేశారంటే, ఆయన 2.5 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కినప్పటికీ ఆయన ఏం చేశారంటే ఆయన్ని 164 సీట్లు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నేను గెలిచాను అనుకుంటే తప్పు. చంద్రబాబుకి తెలుసు, ఆయన ఏంటంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టా,
ఏదో పవన్ కళ్యాణ్తో నేను టైప్ అలయన్స్ తీసుకున్నా, బీజేపీతో వెళ్ళి సర్దుబాటు చేసుకున్నా, మోడీతో లేకపోతే అమిత్ షాతో, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం. నేనేదో కొత్తగా నాకు ఇన్ఫర్మేషన్ ఉండి నేను చెప్పే మాటలు కాదు. సో ఇంత చేసి జాగ్రత్తగా గట్టెక్కాడు. కాకపోతే ప్రజలు ఏంటంటే అతను ఏం చేసినా చేయకున్నా జగన్ని ఓడించాలని ఖచ్చితంగా ప్రజలు, ఇది ఇంకా జగన్కి అర్థం కాలేదు. జగన్ గ్రామాల్లో ప్రజలను విడదీశాడు, ఎస్సీలుగా విడదీశాడు, బీసీలుగా విడదీశాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫ్యాక్షన్ని, రాయలసీమ ఫ్యాక్షన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకిచ్చాడు. సో ఒక రకమైనటువంటి వెర్బల్ టెర్రరిస్టులను తయారు చేశాడు. ఏది, గుడివాడలో ఒక టెర్రరిస్ట్ ఉంటాడు, విజయవాడలో ఒక టెర్రరిస్ట్ ఉంటాడు, వీళ్ళంతా బూతులు తిడతారు. ఎందుకు అసలు అది ఏమి రాజకీయం నాకు అర్థం కాదు. రాజకీయాల్ని గబ్బు పెట్టించినటువంటి ఇంకొక అధమ స్థాయికి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రజలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, నేను మీరు అనుకునే మాటలు కాదు ఇది. అందుకని ఏం చేస్తున్నారంటే సైలెంట్గా వెళ్తున్నారు. ఎప్పుడు ఎవరి పీక నొక్కాలో ఆ ఈవీఎంలో ఆ బటన్ నొక్కి వాడి పీక నొక్కుతున్నారు. అందువల్ల ఇప్పుడైనా సరే ప్రజలు మరింత చైతన్యవంతులు అవుతారు. మనం ఈ ప్రజల గురించి అయినా సరే బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఈ లైక్ మైండెడ్ పార్టీస్ పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల ఆటలు కట్టొచ్చు. రెడ్డి స్వామ్యాన్ని కానీ కమ్మ స్వామ్యాన్ని కానీ మనం కట్టడి చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రొఫెసర్ గారు, మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి. సారు చాలా వివరంగా కొంతమేరకు ఇంతకుముందు ఇద్దరు మిత్రులు మాట్లాడిన దానికంటే కూడా సార్ మాట్లాడింది మీరు మాట్లాడాల్సింది చాలా ఉంది. రాయలసీమలో అనేక సంవత్సరాలుగా దాదాపుగా ఎన్నోసార్లు ఎలక్షన్ జరిగిన సంక్షేమం అభివృద్ధి ఈ రెండు, లేకుంటే కమ్మారెడ్డి ఈ కులాలు, వీటి మధ్యనే ఎలక్షన్ జరుగుతూ వస్తున్నాయి. బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించి అక్కడ నీకు చక్రపాణి లాంటి వాళ్ళు కానీ, నాగప్ప లాంటి వాళ్ళు కానీ చాలామంది లీడర్స్ ఉన్నా కూడా అంతగా ప్రాచుర్యం పొందలేక అక్కడికక్కడే ఇదైపోయి బయటికి రాని ఈ వ్యవస్థల నుంచి అంటే మీరు ఎలా చూస్తారు? అంటే ఇంకెంతకాలం పట్టవచ్చు అనుకుంటున్నారు? రాయలసీమలో రెడ్ల నుంచి విముక్తి కావడానికి, రాయలసీమ ఈ వర్గాలన్నిటికీ అధికారం రావడానికి ఇంకెంతకాలం పట్టాలి? ఏం చేయాలి? ఇప్పుడు మనం కొన్ని చాలా సీరియస్ యాక్టివిటీస్ అనేటువంటి చేయకపోతే ఇంకా 75 ఏళ్ళైనా కూడా వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం వస్తుంది, లేదంటే భాగస్వామ్యం లభిస్తుంది, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యం తయారు చేస్తామనేటువంటి నమ్మకం అయితే ఏది లేదు. మనం 75 ఏళ్ళ అనుభవంలో మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే దేశంలో దెర్ ఇస్ ఏ సోషల్ డిఫిసిట్ ఆఫ్ డెమోక్రసీ, రిప్రజెంటేషనల్ డిఫిసిట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఒక రాయలసీమలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఈ ఆధిపత్య కులము ఏదైతే ఉందో ఈ ఆధిపత్య కులాన్ని అహంకారాన్ని అణచాలనుకున్నప్పుడు ఒకటి ఇంతమంది డాక్టర్ పూర్ణచంద్రరావు గారు అన్నట్లు కుల జన గణన అనేటువంటిది జరగాలి. రెండోది జాతీయ స్థాయిలో కులాన్ని ఆధారంగా నైష్పత్తిక ప్రాతినిధ్యం అనేటువంటిది రావాలి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. మేమెంత మందిమో మాకంత వాటా అనేటువంటి ఊసా గారు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో అది రావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు కులగణన చేయాలంటానని చెప్పేసరికి ఆయన ఏం ఒక దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం తీసుకొస్తున్నాడు? స్కిల్ సెన్సస్ అంటారని తీసుకొస్తున్నారు, క్యాస్ట్ సెన్సస్ అంటారని. కాంగ్రెస్ వాళ్ళు బీసీలో ఒక పక్క అడుగుతా ఉంటే స్కిల్ సెన్సస్ అంటారని డైవర్ట్ చేయడం అన్నట్టు. అంటే ఈ వారసత్వ రాజకీయాలు కేవలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆధిపత్య కులాల రాజకీయాలే కాదు, అదే ఆధిపత్య కులాలు వచ్చేసి వారసత్వ రాజకీయాలను కూడా ప్రోత్సహించడం అనేటువంటి మొదలైంది. మీరు ఏ నియోజకవర్గం నుంచి తీసుకోండి, ప్రతి చోట ఈ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళదే. అంటే ప్రజాస్వామ్యం అంటే దేశంలో కేవలం ఆధిపత్య కులాలకు లేదా వాళ్ళ వారసులకు సంబంధించినటువంటిదే. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకప్పుడు 1950 నుంచి 92, 93 వరకు కూడా ఒకే ఒక కుటుంబం పెత్తానంలోనే మొత్తం గ్రామ పంచాయతీ అంతా కూడా దశాబ్దాల పాటు కొనసాగేది. ఎప్పుడైతే ప్రొఫెసర్ శివయ్య గారు ఆనాటి దేశ ప్రధానమంత్రికి సలహా ఇచ్చి స్థానిక సంస్థలలో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి అంటేనే ఆనాడు ఎన్టీ రామారావు కూడా దాన్ని స్పందించి రిజర్వేషన్లు పెడితే ఆ కులాల ఆధిపత్య కులాల ఆ కుటుంబాల పెత్తానము చెల్లి వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం లభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంత భయంకరంగా అంటే 18 సార్లు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళు 30% నష్టపోతున్నారు. ఇవాళ రాయలసీమలో ఎంతమందికి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అఖిల భారత స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయం తెలుసండి.
నా ఊర్లో నా కుటుంబానికి చెందినటువంటి వాళ్ళను నేను ఇంతవరకు ఒక్కరిని కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలాగా కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలాగా తీసుకురాలేకపోయాను. నేను ఊరు వెళితే మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఏడో కూడా ఈ రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు రెచ్చగొడతారు. ఊర్లో ఉన్న బీసీ అంతా వచ్చి నన్ను అడిగేది ఏం తెలుసా, గుడి కట్టిస్తాను డబ్బులు ఇవ్వు అంటారు. గుడి ఎందుకు కట్టిస్తావు అంటే గుడి కట్టిస్తే ఊరు బాగుపడుతుంది అంటారు. అరే ఇప్పటికే 14 గుళ్ళున్నా కదరా బాబు ఊర్లో, మళ్ళీ ఇంతవరకు ఊరు ఎందుకు బాగుపడలేదు అంటుంది. మీరు గుడి గోపురము మసీదు చర్చి దీని గురించి నన్ను అడగద్దు, మాట్లాడద్దు అంటే, అరే మీరేం చదువుకున్నారు సార్, మీరే ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఢిల్లీ చదువుకుని ఉన్నారు కాబట్టి మేము అడిగేసరికి ఇవన్నీ చేస్తామనుకుంటే నేను ఇవి చేయను. బుద్ధుడు విగ్రహం పెట్టించు, పూలే విగ్రహం పెట్టించు, అంబేద్కర్ విగ్రహం పెట్టించు అని చెప్తూనే ఉన్నా. అక్కడ పాలకుర్తి కోడుమూరు దగ్గర పాలకుర్తి అంటే ఒక గ్రామం ఉండే, ఆ గ్రామంలో మొట్టమొదటి దళితులు వచ్చేసి అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత బీసీల నుంచి వచ్చి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ అనేటువంటిది వచ్చింది. రెసిస్టెన్స్ వస్తే అప్పుడు ఆ గ్రామంలోని దళితులంతా ఒకటైపోయి ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కనే పూలే విగ్రహం పెడదాం, ఆ పూలే విగ్రహం కావాల్సినటువంటి ఆర్థిక నిధులు కూడా మేము కూడా సమకూరుస్తాం, మీరు కూడా వచ్చి సమకూర్చండి, అందులో భాగస్వాములు కండి, అంబేద్కర్ పూలేని పక్కన నిలబెట్టి మనం రాజకీయం చేద్దామంటానని ఆ పాలకృతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళితుల ముందుకు వచ్చారు. మళ్ళీ నా గ్రామంలో నేను కనీసం 10 మందిని కూడా మార్చలేనటువంటి పరిస్థితి. అంటే నేను ఒక PhD చేసి ప్రొఫెసర్ చేసి ఇన్ని రాస్తున్నా ఇన్ని మాట్లాడుతున్నా ఒక గవర్నమెంట్ స్కీమ్ లో ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని రా బాబు తలా నోరు మొత్తుకున్నా ఒకటి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడం చేత కాదు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని రా బాబు అంటే తెచ్చుకోవడం చేత కాదు. నేను ఊరికి వచ్చి డబ్బులు నువ్వు అప్పులిప్పి బయటతో వడ్డీకి అప్పులిప్పి ఇదే మైండ్ సెట్ ఉంది. కానీ ఈ దరిద్రపు మైండ్ సెట్ నుంచి వెనుకబడిన కులాలు బయటికి రానంత వరకు వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది సాగదు. ఈ అంతా ఇప్పుడు మళ్ళీ గోకులం అంటని పెట్టారు, మీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, మీకు చాకరేవి ఇస్తాం, మంగళ షాప్ ఇస్తాం, మీరు అప్లై చేసుకోండి అంటానని ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క అచ్చెన్నాయుడు ఫోటో వేసి గోకులం అంటారని చెప్పి ఒక పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా. దీనివల్ల వచ్చేది మీకు ఏం లేదురా బాబు, ఇంత ముందు ఉన్నోడు 5 ఏళ్ళు వచ్చేసి మీకు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చో, మీకు రైతు బంధు ఇచ్చో, అదో ఇచ్చి వాడు లక్షల కోట్ల కొల్లగొట్టుకుపోయాడు. ఇప్పుడు మీకు ఆవులు గొర్రెలు మేకలు ఇవన్నీ ఇచ్చి కూడా అదే పరిస్థితి జరగబోతుంది. మీ పరిస్థితిలో మార్పు రాదు. కాబట్టి మీరు మార్పు రావాలి అంటే మీరు పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రొఫెసర్ గారు మనం చూడాల్సింది ఏంటంటే అదొక ఆస్పెక్ట్ అండి, గ్రామాల్లో జరిగే ఆస్పెక్ట్ కాదు. మనం చర్చించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఆయన ఉద్యమించి రిజర్వేషన్లు రావటం కోసం ప్రయత్నించాడు. మనం ఏంటంటే మనం దాన్ని తీసుకెళ్ళటానికి మన వంతు బాధ్యతగా మనం చేద్దాం. సో వెనకబడిన వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు అలానే ఉంటుంది. సో అది పెద్ద విచిత్రమైన విషయం కాదు. మనం అంబేద్కర్ స్ఫూర్తిగా పూలే స్ఫూర్తిగా మనం పనిచేస్తేనే కానీ మనకి రిజల్ట్స్ రావు. మనం దాంతో పెట్టాలి. వాళ్ళని తప్పు పట్టడం అంటే వాళ్ళు ఉన్న అజ్ఞానం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాయలసీమ రెడ్లదా అనే దాని మీద ఫైనల్గా మల్లికల్ గారు మీరు 1 నిమిషంలో క్లోజ్ చేయండి. సార్ అదే సార్, ఇందాక మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ రెడ్ల ఆధిపత్యం అంతా కూడా ఈ భూముల పైన గనుల పైన ఈ ప్రకృతి సంపద పైనే కాకుండా ఈ ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి ఈ పూర్తి అణగారిన వర్గాల మధ్య ఉన్నటువంటి ఎస్టీ సమాజాన్ని ఉద్ధరించాలని ఈ కర్నూలుకి ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి స్టాంటాన్ ద్వారా కోర్ట్స్ ద్వారా ఈ ఈసీఎం వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ అభివృద్ధి కోసం ఎన్నో 100 ఎకరాలు తీసి వీళ్ళకి చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ ఫ్యాక్షనిస్ట్ అంతా కూడా ఈ రెడ్డి సమాజం ఏదైతుందో ప్రతి ఒక్కరు పూర్తిగా ఆయా భూములను కూడా కబ్జా చేసి పూర్తిగా వీళ్ళకి రావాల్సినటువంటి అభివృద్ధి కూడా ఆపేసినటువంటి నీచ స్థితిలో ఈ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ లో ఉన్నారు. ఒక రాజకీయాలనే కాదు, ఈ విధంగా ఉన్నటువంటి భూములన్నీ అంటే నెల్లూరు జిల్లాలో అయితేనేమి, ప్రకాశంలో అయితేనేమి, కర్నూలులో అయితేనేమి, గుంటూరులో అయితేనేమి, ఇక్కడ సికింద్రాబాద్ అయితేనేమి, ఇవన్నీ కూడా కొన్ని వేలు కాదు లక్షల కోట్ల అయ్యేటువంటి సంపదను కూడా కొల్లగొట్టినారు సార్. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా, ఎవరు వచ్చినా ఆయా వాళ్ళ కబ్జా చేసినటువంటి ఎవరైతే ఈ రెడ్డి సమాజం ఉందో వీళ్ళందరూ ఉన్నారో
వాళ్ళకందరూ కూడా ఈ పార్టీలు వెన్నుదన్నుగా ఉండి మొత్తం ఈ పేదలకు రావాల్సినటువంటి ఈ దాన్ని కూడా నిలిపేయడం జరిగింది. ఓకే ఎక్కడ పోయినా కానీ వీళ్ళంతా కూడా ఈ మొత్తం ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలో పోవడం, కబ్జా చేసుకోవడం, వాళ్ళని నిర్వీర్యం చేసి తోసిపాయడం అనే ఇక్కడ కర్నూలు అయితే ఏకంగా ఒక చర్చినే జస్ట్ రోడ్ నుండి ఇంకో రోడ్డుకి రావడానికి కూడా ఉన్నటువంటి ఒక చర్చిని కబ్జా చేసి ఇప్పటివరకు కూడా కోర్టులో పెట్టినటువంటి. ఓకే మల్లికల్ గారు, ఇప్పుడు గోవింద్ గారు ఫైనల్ గా మీరు ఒక్క మాట ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవకాశం ఉంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన ముందు ఉండేలండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో విడిపోయింది, అప్పుల పాలైంది, అనవజ్ఞుడు ఉండాలని చెప్పి అంతవరకు చంద్రబాబు వైపు, తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు లేరు. విడిపోయిన తర్వాత కొంత మొగ్గు చూపి ఇతనికి అధికారం ఇచ్చారు, మంచి పరిపాలన ఇస్తాడు అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత వాళ్ళ కులానికి ప్రాధాన్యత ఇచ్చి దోచుకోవడం జరగడంతో వెంటనే ప్రజలందరూ మార్పు చేసి ఖచ్చితంగా జగన్ కేయాలని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే జగన్ కేసిన, జగన్ మీద ప్రేమతో కాదు. కానీ జగన్ కు ఓటేస్తే జగన్ గారు తన ఇష్టం వచ్చిన విధంగా మనం పరిపాలన చూసాం. మరి ఈ రోజు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడే వాళ్ళు డబ్బులు ఇచ్చినా, లేకపోతే దొంగోట్లు వేసినా, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేసినా, మరి యువతలో ఏం చేయకపోయినా యువతల పార్టీకి ఓట్లు వేసి వాళ్ళకు ఓడించడం అనేది జరిగింది. అప్పటికే తెలిసిపోయింది జగన్ గారు ఓడిపోయినారని. మరి ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో ఎంత కావాలంటే, అంటే ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రేమతో ఓటేయలేదు ఈసారి, ఓన్లీ జగన్ గారిని దించాలనే ఉద్దేశంతోనే ఓటేశారు, అరాచకమైన పాలన అని చెప్పి. ఈ సందర్భంలో బహుజన వర్గాలుగా మా పార్టీలు మేము కొంత చైతన్యవంతులై చేయగలిగితే, నమ్మకం విశ్వాసం కలిగింటే మన వైపు వచ్చేది. ఈసారి ఖచ్చితంగా జనాలు పోయి జనాలు తీసుకురావడం అనేది చేస్తే జనం ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఆల్టర్నేటివ్ కోసం మనం ప్రయత్నం చేస్తే వస్తుంది. మా సారు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు జనాభా లెక్కలు తీయాలనేది అన్ని కులాల లెక్కలు తీయాల, దానికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోడీ గారు బీసీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు ఓటు వినతి పత్రం వేళ, ఒక స్లోగన్ వేళ, లేకపోతే ఇంకోటి ఏడాల, ఒక కమిటీ వేళ, ఒక చర్చ జరపడా, కానీ అగ్రకుల జనాభా ఎంత ఉందో తెలియదు. కానీ 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఆయన మన బీసీ అని ఎట్లా అనుకుంటాం దాన్ని? కాదు కదా. అంటే వాళ్ళ మాటలే వాళ్ళు విని చేయడం అనేది బీసీ జనాభా తీసుకురావాలని చెప్పి ఒక పోరాటం చేస్తూనే జనంలోకి వెళ్ళాలా. ఇంకా మనం మామూలుగా ఉండకుండా జనంలోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ వర్గాలు చేస్తున్నటువంటి కమ్మారెడ్లు వర్గాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలని అందరికి తెలుసు. అయితే వాళ్ళకు నమ్మకం విశ్వాసం కలిగించి మేము ఎన్నుదండగా ఉంటాము అనే పరిస్థితి మనం కలిగితే ఖచ్చితంగా జనంలో మార్పు వస్తుందని నేను అయితే భావిస్తాను. థ్యాంక్ యూ. నేటి చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మంచి సలహాలు సూచనలు అందించిన డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి. పూర్ణచంద్ర గారు ఫైనల్గా మీరు ఒక్క నిమిషం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కులగణన ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఈ ఆగస్టులో, సెప్టెంబర్లో చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో. దీని ద్వారా ప్రజలకి చేరువై ప్రజలకి ఈ ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేసి ఈ కులాధిపత్య ప్రభుత్వాల యొక్క చేసే అవకతవకలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తాం. ఖచ్చితంగా మన బహుజన రాజ్యం స్థాపించడానికి ఇది ముందడుగు, మొదటడుగు అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సంగం సూర్యారావు గారికి, ప్రైమ్ 9 వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రొఫెసర్ వెంకటేష్ గారు అమూల్యమైన సందేశం ఇచ్చారు. అలాగే గోవింద్ గారు, అలాగే మల్లికల్ గారు, ముఖ్యంగా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, మీరందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ.